ఓటర్లకు సంబంధించి వాళ్ళ మనసులో ఏముంది అన్నది ఈ దఫా బయటకి రాకపోవడం. ఇదివరకైతే క్యాజువల్గా మాట్లాడేసేవాళ్ళు, ఇప్పుడు మాట్లాడట్లేదు. గీతాంజలి ఉదంతం తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి భయాలు, ట్రోలింగ్ భయంతో ఆగిపోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అందుకనినే ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడుతున్నారు అన్నటువంటి దాని మీద ఎవరి అంచనాలు వాళ్ళవే. నిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చెప్పాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే ఎక్కడ టెంపర్ రాలేదు. విజయవాడ గుంటూరు మధ్యలో సాధారణంగా అమరావతి, చంద్రబాబు గారు వస్తే అమరావతి అన్నటువంటి కాన్సెప్ట్తో ఈ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఇళ్ళు స్థలాల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి ఈ లోపు అనుకుంటే ఆ టెంపో రాలేదు. బట్ పోలీసుల ఆలోచన తీరు, పోలీసుల సరళి చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెంటాడుతుండటం, అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగించి దాడులకు పాల్పడటం, పోలీసులు వాళ్ళకి పరోక్షంగా సహకరించినటువంటి కొన్ని ప్రాంతాల్లోనే లేదా వాళ్ళు పట్టుకునేలోపు ఇష్యూస్ జరిగినాయి అంటే అక్కడ ఖచ్చితంగా పోలీసులు గెలిచే వాళ్ళ వైపు ఉంటారు కాబట్టి అటు తెలుగుదేశం వైపు ఉన్నారా అన్నటువంటి సందేహం గురించి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. అదే సందర్భంలో బెట్టింగుల పరంగా చూస్తే ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగానే బెట్టింగులు ఎక్కువగా కడుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 60 నుంచి 70 స్థానాలకు మించి రాదని బెట్టింగులు వేస్తున్నటువంటి వాళ్ళు ఒకటికి రూపాయి పావాల, రూపాయికి రూపాయి పావాల అంటే 100 రూపాయలు కడితే 125 రూపాయలు ఇచ్చేటటువంటి కోణంలో బెట్టింగులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతాలలోనేమో 100కి 110 రూపాయలు జరుగుతోంది. గోదావరి జిల్లాల్లో అయితే కూటమి అధికారంలోకి వస్తుందన్నటువంటి పందాలు వేస్తున్నటువంటి వాళ్ళు 100కి 150 రూపాయలు కూడా పందాలు వేస్తూ ఉన్నారు. తద్వారా కూటమి విజయం ఖాయం. అందులో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ వస్తే లాస్ట్ ట్రిప్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరగడం వలన వైసీపీ గెలిచిందని చెప్పి పందాలు వేశారు. అప్పుడు వైసీపీ గెలుస్తుందని పందాలు వేశారు. ఇప్పుడు తెలుగుదేశం గెలుస్తుందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లైనప్పుడే అంత భారీ ఎత్తున పోలింగ్ జరుగుతుందని నమ్మి ఆ విధంగా బెట్టింగ్లు అయితే వేస్తున్నారు. నేను బెట్టింగ్ని సమర్థించను, బెట్టింగ్ చేయడాన్ని కరెక్ట్ అని కూడాను. కానీ ఇట్లాంటి మాటలతో బెట్టింగుల్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, మునిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. బెట్టింగులు వేయకుండా ఉంటే బెటర్, బట్ బెట్టింగులు అయితే తెలుగుదేశం కూటమి మీదనే వేస్తూ ఉన్నారు.